ఎన్ఎస్జీలో ఇండియా మెంబర్షిప్ కోసం రూట్ క్లియర్ అవుతుందని అన్నారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. మెజారిటీ దేశాలు భారత్ కు సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. చైనా నుంచి వస్తున్న అభ్యంతరాలపై చర్చించి ఏకాభిప్రాయం సాధిస్తామని అన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇతర అధికారులు ఇదే పనిలో బిజీగా ఉన్నారు. అయితే వీరందరి శ్రమకు ఫలితం దక్కుతుందా లేదా అనేది ఈ నెల 24వ తేదీన తేలిపోనుంది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎన్ఎస్జీలో ఇండియా మెంబర్షిప్ ను చైనా వ్యతిరేకించడం లేదన్నారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. సభ్యత్వం విషయంలో విధి విధానాలపైనే చైనా అభ్యంతరం చెబుతోందన్నారు. ఈ ఏడాది చివరికల్లా సభ్యత్వం వస్తుందన్న సుష్మా చైనాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మోడీ సర్కార్ 2 ఏళ్ల పాలనలో అనుసరించిన విదేశాంగ విధానంపై నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు సుష్మా. चाइना भारत की सदस्यता का विरोध नहीं कर रहा. चाइना क्राइटेरिया, प्रोसेस आदि की बात कर रहा है, लेकिन हम किसी भी देश की एंट्री का विरोध नहीं करेंगे. चाहेंगे कि हर एक की एप्लीकेशन उसकी अपनी मेरिट पर तय की जाए. और बाकी जो देश जिनसे बात हो रही है, जैसे 23 देशों से तो मेरी ही बात हुई है, तो उनमें भी 2-1 ने कुछ जिज्ञासाएं जाहिर की, लेकिन बाकी किस देशों ने सीधे सीधे सपोर्ट करने की बात की. तो मुझे लगता है कंसेंसस बन रहा है और शायद कोई देश उस कंसेंसस को ना तोड़े और इस बार एनएसजी की मेंबरशिप हमें मिल जाए. 48 దేశాల సభ్యత్వం ఉన్న ఎన్ఎస్జీలో ఇండియా మెంబర్షిప్ కు ఒక్క చైనా నుంచే ఎక్కువగా అభ్యంతరం వస్తుందన్నారు. ఎన్ఎస్జీలో సభ్యత్వం ఉన్న 23 దేశాలతో సంప్రదింపులు చేశామన్న సుష్మా, అందులో 21 దేశాలు భారత్ కు సపోర్ట్ చేయగా 2 దేశాలు మాత్రమే కొన్ని సందేహాలు వ్యక్తం చేశాయన్నారు. ఏకాభిప్రాయంతో సభ్యత్వాన్ని సాధిస్తామని చెప్పారు. అటు ఎన్ఎస్జీలోకి పాక్ ఎంట్రీని ఇండియా వ్యతిరేకించట్లేదన్నారు సుష్మా. ఈ నెల 24న దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగే ఎన్ఎస్జీ కాన్ఫరెన్స్ లో ఇండియా మెంబర్షిప్ పై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. जहां तक भरोसे का सवाल है, मुझे लगता है अभी 23 तारीख में समय है और हम आशावादी हैं कि हम चीन को भी इसमें मनाने में कामयाब हो जाएंगे. और बाकी जो देश जिनसे बात हो रही है, जैसे 23 देशों से तो मेरी ही बात हुई है, तो उनमें भी 2-1 ने कुछ जिज्ञासाएं जाहिर की, लेकिन बाकी किस देशों ने सीधे सीधे सपोर्ट करने की बात की. तो मुझे लगता है कंसेंसस बन रहा है और शायद कोई देश उस कंसेंसस को ना तोड़े और इस बार एनएसजी की मेंबरशिप हमें मिल जाए. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ మాజీ బాస్ విజయ్ మాల్యాను ఇండియా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు సుష్మా.